పోలే. ఇక బిగ్ బాస్కి పోయినా కదా, ఇక 10 రోజులు అవుతుంది. ఇక ఏం చేసిన అంటే అవ్వు బిడ్డ అని ఇక బల్లల కింద మొన్న జాకుండా మొదలుపెట్టినా కదా, అది అంతా కెమెరాలు రికార్డ్ అయ్యి మొత్తం చూపెట్టింది. ఇక నా ఇజ్జత్ మనం అంతా పోయింది. సార్ వచ్చి ఎంత దూడతాడు అని గసగసం అనుకుంటాడు. కూకున్నా ఇక కూకోగానే సార్ వచ్చి ఎవ్వరితో నొల్లు పెట్టుకోకుండా నువ్వు మంచిదానివమ్మ, మంచిగా బల్లల కింద నిద్ర పోయినవా అని ఏం చేసిండు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా నేను బిగ్ బాస్లో తీసుకుంటా అని చెప్పిండు. నేను ఏం చేద్దును, అలా నొల్లు పెట్టుకొని శాతం అయితేనే సారు అని అంటే నన్ను మళ్ళీ తీసుకుంటా అనబట్టే నేను ఏం చేద్దును. ఊకొక సీసీ కెమెరా కాడికి పోయి బిగ్ బాస్ మరి నాకు ఆకలి అవుతుంది బిగ్ బాస్ అనబడుతుంది, నేను మంచిగా అందంగా ఉన్నానా అనబడుతుంది. ఇంకేం చెప్తా, తిన్నా పన్నా అని చెప్పబడుతుంది బిగ్ బాస్కు. పొద్దుగాలు ఎత్తిన గుడ్ మార్నింగ్ చెప్పబడుతుంది, రాత్రి అయితే గుడ్ నైట్ చెప్పడానికి. గిదీనికా నేను బిగ్ బాస్కు పోయింది. అవ్వో పోలేమో గిట్ల నేనా. అలా బిగ్ బాస్లో ఏం చెప్తాను, బట్టలు పిండేది, బాత్రూమ్లు కడిగేది, ఇల్లు ఊడ్చేది చూపెట్టబడుతుంది. అదేం బిగ్ బాస్, ఊళ్ళో పాచి పనులు నేనేడ చేద్దును, పాచి పనులు ఒక్కడే చేయి కూడా చేయలే. అల్లకు పోయి బాత్రూమ్లు కడుగుడు, నేను బట్టలు పిండుడు, ఇవన్నీ చేయబడుతుంది. నా ఇజ్జత్ అంతా గాలి గంగలు కలుపుతాంది. ఏం చేద్దును. ఈ తప్ప బిగ్ బాస్కు పోనానంత అంటే మళ్ళీ నన్ను బట్టలు విండనీక ఈ సారు నాకు లేని తోడు చేసిండు నాగార్జున సారు. అయ్యో దేవుడు ఓలేమో, ఈ బిగ్ బాస్లో నేను 10 రోజులు బట్టి 10 అంగర్లు అయింది నా జీవితం. 7 చెర్లు నీళ్ళు తాగి ఇచ్చిళ్ళు, ఒక్కటే నొల్లి ఎన్ని బట్టలు విండినా అయిపోతలే. ఊరమ్మో. మళ్ళీ బిగ్ బాస్కి ఎవరన్నా పోతా అంటే మరి ఛానల్లో కామెంట్ చేయండి, నేను పంపిస్తా. ఫ్రీగా బట్టలు ఉతకచ్చట. అమ్మో మంచిగా లేదు నవ్వుడు. మరి పోతారా మరి బిగ్ బాస్కు? పోతే మరి ఇక కామెంట్ చేయండి. ఫస్ట్ ఎవరు కామెంట్ చేస్తారో వాళ్ళకు గిఫ్ట్ పంపిస్తా నేను.